అక్కయ్య, అక్కయ్య, ఇంట్లోనే ఉన్నావా? అరే పంకజం, నువ్వేనట్టే? అదేంటే చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అంటూ ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ. "హ్మ్, సరేలేవే అయితే తిరిగి వెళ్ళిపోయి ఈసారి నీకు చెప్పి వస్తానులే అక్క." అది కాదే, ముందే చెప్తే స్టేషన్‌కి ఎవరినైనా పంపించేవాళ్ళం కదా! ఎలాగో దారి తప్పి ఇన్నాళ్లకు మా ఇంటికొచ్చావు. నెల రోజులైనా నా దగ్గర ఉండాల్సిందే. అంటూ నవ్వుతూ అంది అనసూయమ్మ. నెల రోజులు కాదులే కానీ 10 రోజులుంటానక్కయ్య. అనసూయమ్మ, పంకజం ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. పంకజం తన భర్తని ఈ మధ్య కోల్పోయింది. మంచి ఆస్తిపాస్తులున్న కుటుంబం కావడంతో ఇద్దరు ఆడపిల్లలను చక్కగా చదివించి ఘనంగా వాళ్ళ పెళ్లిళ్ళు చేసింది. ఆ తర్వాత భారతదేశంలో పుణ్యక్షేత్రాలను దర్శించడమే పనిలా పెట్టుకుంది. అనసూయమ్మ పంకజం కంటే 3 ఏళ్ళు పెద్దది. ఆమె భర్త ఊర్లో వ్యవసాయం పనులు, వ్యాపారాలు చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. వాళ్లకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భాస్కర్ తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడు. చిన్న కొడుకు హరీష్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కొడుకు భాస్కర్కు హరిత అనే అమ్మాయితో వివాహం జరిగింది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఇక చిన్న కొడుకు హరీష్కు వసుధ అనే అమ్మాయితో 6 నెలల కిందటే వివాహం జరిగింది. వసుధ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. స్నానం, అల్పాహారం అయ్యాక గదిలో కూర్చున్నారు అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు చెప్పవే అక్క, ఏంటి సంగతులు? 5 ఏళ్ల క్రితం దాకా నీ అత్తగారి ఆధ్వర్యంలోనే అన్నీ నడిచేవి. కోడళ్ళు వచ్చాకైనా వాళ్ళకు బాధ్యతలు అప్పగించి ఇప్పుడైనా సుఖపడుతున్నావా? లేక నువ్వే చాకరీ అంతా చేసుకుంటున్నావా? మా అత్తగారి మాట నేను ఏనాడూ జవదాటలేదే. నచ్చినా నచ్చకపోయినా ఆయన కూడా ఆమె చివరి క్షణం వరకు ఆమె చెప్పిందే వేదం అన్నట్టు ఉండేవాడు. నాకు మా అత్తలా గంభీరంగా చెప్పి పనులు చేయించడం చేత కాదు. కాబట్టి నువ్వే చూసి చెప్పాలి మా అత్త కోడళ్ళు ఎలా వ్యవహరిస్తున్నామో. ఇంతలో పెద్ద కోడలు గదిలోకి వచ్చింది. అత్తయ్య అని ఏదో చెప్పబోయి, మీ చెల్లెల గురించి అప్పుడప్పుడు చెప్పేవారు ఈవిడేనా? నమస్తే చిన్నత్తయ్య అని నవ్వుతూ పలకరించింది హరిత. అంతలోనే హరిత అనసూయమ్మ వైపు తిరిగి, అత్తయ్య, నేను ఇవాళ మా పిన్ని కూతురు శ్రీమంతంకి వెళ్తా అని చెప్పా కదా, గుర్తుందా మీకు? పిల్లలిద్దరికీ పాలు తాగించాను. కాస్త వాళ్లకు స్నానం చేయించి రెడీ చేయండి. మరో అరగంటలో వాళ్ళ స్కూల్ బస్ వస్తుంది. వంట ఎలాగో చేసేశారు కదా, పిల్లలకు బాక్స్ కూడా సర్దేస్తారు కదూ. సరే, టైం అవుతుంది, బయట ఆటో కూడా వచ్చేసింది, నేను వెళ్ళొస్తానత్తయ్య అని చెప్పి అనసూయమ్మ సమాధానం కోసం కూడా వేచి చూడకుండా వడివడిగా వెళ్ళిపోయింది హరిత. చూసావుగా పంకజం, తను నా పెద్ద కోడలు హరిత. అంతలో చిన్న కోడలు వసుధ అప్పుడే నిద్రలేచి అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఇవాళ నాకు మీటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను వెళ్ళి గదిలో కూర్చొని పని మొదలు పెట్టుకుంటున్నాను. మీరు కాఫీ కలుపుకునేటప్పుడు కాస్త నాకు కూడా ఒక కప్పు కాఫీ కలిపివ్వండి. ఇంతకు ఈవిడెవరు? తను మా చెల్లెలు పంకజం, వైజాగ్ నుండి వచ్చింది. ఓ, నమస్తే ఆంటీ. సరే అత్తయ్య, నాకు పని ఉంది, నేను నా గదిలోకి వెళ్తున్నాను అంటూ హడావిడిగా గదిలోకి వెళ్ళిపోయింది వసుధ. ఇప్పుడు అర్థమైంది అక్కయ్య నీ పరిస్థితి. జాలిగా చూస్తూ అంది పంకజం అనసూయమ్మతో. ఇక చేసేదేమీ లేక వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీలు కలిపిద్ది అనసూయమ్మ. ఆ తరువాత అందరికీ టిఫిన్లు చేయడం మొదలుపెట్టింది. పిల్లలను స్కూళ్లకు తయారు చేసింది. ఇదంతా చూసిన పంకజం ఇలా అనుకుంటుంది, లాభం లేదు. మరో 10 రోజులు పట్టినా ఈ మనుషుల్ని ఎలాగైనా దారికి తీసుకొని రావాలి. మా అమాయకురాలి పరిస్థితిని చక్కదిద్దే ఉపాయం ఏదైనా ఆలోచించాలి అని అనుకుంది అనసూయమ్మ. మర్నాడు పొద్దుటే పెద్ద కోడలు హరిత నిద్రలేచి వంటింట్లోకి వచ్చేసరికి వంటింట్లో ఏ హడావిడి లేదు. అదేంటి, అత్తయ్య ఇంకా లేవలేదా ఏంటి? ఈ పాటికి టిఫిన్ వంట అన్నీ అయిపోయి ఉండాలే, కానీ ఇక్కడ చూస్తే ఏమీ వండినట్లు కనిపించట్లేదు అని అనుకుంటూ సింక్ వైపు చూసేసరికి 2 కాఫీ కప్పులు కనపడ్డాయి.
ఓహో, అక్క చెల్లెళ్ళు కాఫీ తాగేశారన్నమాట అనుకుంటూ హాల్లోకి వస్తుంది హరిత. హాల్లో సోఫాలో కూర్చొని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చిన్ననాటి సంగతులు ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకటే నవ్వేసుకుంటున్నారు. అంతలో హరిత రావడం పంకజం గమనించింది. హరితతో పంకజం ఇలా అంటుంది. చూడమ్మా హరిత, వంట మొదలు పెడుతున్నట్టున్నావు. నేను వచ్చానని నాకు ప్రత్యేకంగా ఏం వెరైటీలు చెయ్యకమ్మా. మీరందరూ తినేదే నాకు చాలు. నేనేదో గెస్ట్ని అనుకుంటున్నారేమో, మీరందరూ తినేదే నేను తింటాను. ఏమంటావే అక్కయ్య? నీ మొహం, నీవు గెస్టువేంటే? అత్తయ్య, నిన్న సీమంతం ఫంక్షన్లో చాలా అలసిపోయాను. నీరసంతో కాలు తెగ లాగేస్తుంది. ఇంట్లో అందరూ స్కూళ్ళు ఆఫీసులకు వెళ్ళే హడావిడిలో ఉంటే మీరు ఇలా కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటే ఎలాగా? అయ్యో, అక్క అన్నీ చెయ్యబోతుంటే నేనే ఆపేశానమ్మా హరిత. కూసేగాడిదొచ్చి మేసేగాడిదను చెడగొట్టినట్టు. మా హరిత పనిమంతురాలని అన్ని క్షణాల్లో చెక్కబెడుతుందని, చకచక చేసేస్తుందని నిన్నటి నుండి నీ గురించి తెగ మెచ్చుకుంటోంది మా అక్క. ఇంటి కోడలు అలా చకచకా పనులు చేసుకుంటూ ఉంటే చూడాలని, నీ చేతి వంట రుచి చూడాలని ఉబలాటపడ్డాను. నీకు నీరసంగా ఉందన్నావుగా, ఇవాల్టికి నువ్వు విశ్రాంతి తీసుకోలేమ్మా. రేపటి నుండి చేద్దువు కానీ. రావే అక్కయ్య, ఈ పూటకి ఇద్దరం కలిసి తలో పని చేసేద్దాం అంటూ అక్కతో పాటు వంటింట్లోకి వచ్చింది పంకజం. ఈలోపు రెండో కోడలు వసుధ అప్పుడే నిద్రలేచి అత్తగారిని కాఫీ అడగటానికి వంటగదిలోకి వచ్చింది. వసుధ అడిగేలోపే పంకజం వసుధతో ఇలా అంటుంది. అమ్మా వసుదా, నువ్వు కాఫీ బాగా కలుపుతావంట కదా. మా అక్క ఒకటే చెబుతోంది. ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు నిద్ర లేచి వస్తే నీతో కాఫీ కల్పించుకుందామని. అని అంటుంది పంకజం. ఇక చేసేదేమీ లేక అందరికీ కాఫీ కలుపుతుంది వసుధ. ఏమ్మా, నిన్ను కష్టపెట్టట్లేదు కదా? అని పంకజం అనటంతో జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధ. ఆ మర్నాడు కూడా అనసూయమ్మ వంటగదిలో అడుగుపెట్టలేదు. ఇక చేసేదేమీ లేక హరిత వంటింట్లో పనులు చేయడం మొదలుపెట్టింది. అత్తగారి చెల్లెలుంది, ఇప్పుడు అత్తగారి పనులు చేయమని అడిగితే బాగోదు అని అనుకొని తనే అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది. 2 రోజులు గడిచేసరికి హరితకు చాలా అసహనంగా అనిపించింది. తానొక్కటే పొద్దున్నే లేచి వంటింట్లో కష్టపడుతున్నానన్న చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళంతా నా గురించి అసలు ఏమనుకుంటున్నారు? నేను ఇంటి కోడల్నా లేక ఇంటి పని మనిషినా? ఇంట్లో 10 మంది ఉన్నారు, ఏం లాభం? నేనొక్కదాన్నే గాడిద చాకిరీ చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది హరిత. అత్తగారి చెల్లెలెదురుగా అత్తగారిని ఏమీ అడగలేని పరిస్థితి. అప్పుడే నిద్రలేచి వంటగదిలోకి వచ్చింది వసుధ. వసుధ, నీవు కూడా నాకు కొంచెం వంట పనిలో హెల్ప్ చేయొచ్చు కదా? నేనొక్కటే అన్నీ చేయాలంటే నా వల్ల కావడం లేదు. చూడక్క, నీ మరిది రోజు ఆఫీసులోనే తింటున్నాడు. నేను రోజు ఉదయం పూట ఆ జ్యూస్ అని ఈ జ్యూస్ అని ఏదో జ్యూస్ మాత్రమే తాగుతున్నాను. నువ్వు మా కోసం ఏమీ కష్టపడట్లేదు కదా. అంటే మీరు తినకపోతే నాకు హెల్ప్ చేయకూడదా వసుదా? నాకెలా కుదురుతుందక్క? నేను రోజులో 10 గంటలు పనిచేయాలి. నువ్వెలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి వసుదా? నేను ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటున్నాననే కదా అంటూ తోడికోడల మీద ఎగిరిపడింది హరిత. ఖాళీగా ఉన్నావు కదా అంటే అంత సీరియస్గా తీసుకుంటావెందుకక్క అంటూ మాట అనుకుంటూ ఉన్నారు హరిత వసుధ. వీరిద్దరి చర్చలు వింటున్న అనసూయమ్మ ఆగలేక లేవబోయింది. ఆమెకు ఇటువంటి గొడవలంటే చాలా భయం. అమాయకురాలే కాకుండా లౌక్యం అంటే ఏంటో తెలియనిది. అనసూయమ్మను ఆపేస్తూ పంకజం ఇలా అంటుంది. ఎందుకు అక్క అంత భయము? అయినా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? మీరు వెళ్ళండమ్మా, చాకిరీ అంతా నేనే చేస్తానులే అని చెప్పటానికా? ఇప్పుడు వద్దక్క, వాళ్ళ మధ్యకు వెళ్ళడం సబబు కాదు అని వారిస్తుంది పంకజం. మరో వారం రోజులు తోటికోడళ్ల మధ్య చికాకులు ఎత్తిపొడుపులతో గడిచిపోయాయి. అనసూయమ్మను ఆ మాటలేవి పట్టించుకోవద్దని అక్కకు గట్టిగా చెప్పింది పంకజం. ఊరి నుండి వచ్చిన ఈ మహాతల్లి ఎప్పటికి కదులుతుందో, మళ్ళీ అత్తగారు ఎప్పుడు పనుల్లోకి దిగుతారో
అసలే చాకిరి ఎక్కువైపోయింది అని హరిత గొనగటం ఎక్కువైపోయింది. ఒకరోజు రాత్రి భోజనం అయ్యాక పంకజం తోడికోడలిద్దరినీ పిలిచి ఇలా చెప్పింది. చూడండి అమ్మాయిలు, మా అక్కను కొంతకాలం నాతో తీసుకెళ్లాలనుకుంటున్నాను. నిన్న మా బావతో కూడా ఇదే మాటే చెప్పాను. సరే అన్నాడు. అమ్మ వసుధ, నాకు మీ అత్తయ్యకు ఆన్లైన్లో 2 ట్రైన్ టికెట్లు బుక్ చేయమ్మా. ఇప్పుడు ఉన్న బలంగా అత్తయ్యని తీసుకెళ్లడం ఏంటి అంటూ ఇద్దరు కోడళ్ళు అభ్యంతరం చెప్పారు. అంటే మా అక్కను తీసుకెళ్తే మీకు చాకిరీ చేసేవాళ్ళు దొరకరనా? అంటూ ప్రశ్నించింది పంకజం. పంకజం అన్న మాటలకు తోడికోడలిద్దరూ సమాధానం ఇవ్వలేకపోయారు. చూడండమ్మా, మీ కుటుంబ విషయాలలో నేను కలుగజేసుకోకూడదు, నిజమే. కానీ మీ అత్తగారి వయసు సహకరించకపోయినా, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా చిన్న పిల్లలా మీకు చాకిరీ చేస్తుంది. అదే మీ అమ్మైతే మీరు ఇలా చేయించేవారా? చూడండమ్మా, మీ మామగారు ఎప్పుడూ వ్యవసాయం, వ్యాపారం అంటూ ఇంటి వ్యవహారాలను పట్టించుకున్నదే లేదు. మీ అత్తగారు మీ భర్తలని చిన్నతనం నుంచే కళ్ళల్లో ఒత్తులు వేసుకుంటూ మరీ పెంచి ప్రయోజకులను చేసింది. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళ మధ్య హాయిగా గడపాల్సిన మా అక్క ఇలా ఓపిక లేకపోయినా మీకు చాకిరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తనే తలుచుకుంటే మహారాణిలా కూర్చొని మిమ్మల్ని అందరినీ శాసించవచ్చు. కానీ దాని తత్వం అది కాదు. మిమ్మల్ని తన వాళ్ళనుకుంటూ అన్ని వేళలా మీకోసం శ్రమిస్తుంది. దాని అమాయకత్వము, మంచితనము మీకు లోకువైపోయిందా? మా అక్క, బావ మా ఊరికే వచ్చేస్తారు. అక్కడే ఒక ఇల్లు కట్టుకొని హాయిగా స్వతంత్రంగా ఉంటారు. నేనే వాళ్ళని చూసుకుంటాను కావాలంటే. ఈ విషయం చెబుదామనే మిమ్మల్ని పిలిపించాను. పంకజం అన్న మాటలకు కోడలిద్దరి ముఖాలు ఒక్కసారిగా తెల్లబోయాయి. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదేంటే పంకజం, నేను నీతో వచ్చేయడమేమిటే? నేనిక్కడ లేకపోతే వీళ్ళకొక్క క్షణం గడవదు. పిల్లలు బెంగపడిపోరా? నువ్వు నోరు మూయవే అక్కయ్య. నీ కోడళ్ళల్లో మార్పు రావాలని, నువ్వు ఆనందంగా ఉంటే చూసి సంతోషపడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వేంటే మరీ అంతగా భయపడతావు వాళ్లకు? నీకేం తక్కువ? భయం కాదే, పిల్లలే నా బలహీనత. వాళ్ళను విడిచి నేను ఎక్కడికి రాను. వాళ్ళతోనే నా జీవితం అని అంటుంది అనసూయమ్మ. మరునాడు ఉదయం కోడళ్ళిద్దరూ అత్తగారి కంటే ముందే లేచి చక్కగా కాఫీ కలిపి అత్తగారికి, చిన్నత్తగారికి కలిపి ఇచ్చారు. ఇంటి పని, వంట పని అంతా ఇద్దరూ కలిసి చకచకా చేసేశారు. అదేంటమ్మా, ఇంత ఉదయాన్నే అన్ని పనులు చేసేశారు అని అత్తగారు అడిగితే, ఇక రోజు ఇలాగే చేయాలని నేను అక్క నిర్ణయించుకున్నాం అత్తయ్య. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా కూర్చొని పిల్లల్ని చూసుకోండి చాలు. అత్తయ్య, మీరు పెద్దవారని కూడా చూడకుండా, మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మీ చేత ఇన్నాళ్ళు చాకిరీ చేయించుకున్నాము. మమ్మల్ని క్షమించండి అంటూ కోడలిద్దరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. కోడళ్ళల్లో వచ్చిన మార్పును చూసి అనసూయమ్మ, పంకజం ఎంతగానో సంతోషించారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.